హలో ఫ్రెండ్స్, దొరికిన రూపాయిని ఎన్నిసార్లు ఖర్చు చేసినా అదే రూపాయి తిరిగి మళ్ళీ జేబులోకి వచ్చేది. అదేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. అదే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, నిర్మల్ డిస్ట్రిక్ట్, దస్రాబాద్ మండల్, గొడసరాల్ విలేజ్. గొడసరాల ఆలయ ముఖ్య పూజారి అయిన లక్ష్మణ స్వామి కేస్లాపూర్లోని నాగోబా జాతరకు వెళ్ళాడు. దర్శనం అనంతరం జాతరలో తిరగడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారికి ఒక రూపాయి బిల్ల దొరికింది. ఆ రూపాయి బిల్లను స్వామివారు ఎన్నిసార్లు ఖర్చు చేసినా ఆ రూపాయి బిల్ల తిరిగి మళ్ళీ స్వామివారి జేబులోకి రావడం జరిగింది. ఇది చూసి భయపడిన స్వామి రూపాయి బిల్లని తీసుకొని ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున లేచి వాళ్ళ మామిడి తోటకు పొలం పనుల కోసం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పని చేస్తున్న సమయంలో ఆ రూపాయి బిల్ల ఒక మామిడి చెట్టు కింద పడిపోయింది. పడిపోయిన చోట భారీ పుట్ట వెలవడం జరిగింది. ఆ పుట్టను చూసిన స్వామి మళ్ళీ భయపడి ఇంటికి వచ్చాడు. రాత్రి పడుకున్న అనంతరం ఆయనకు స్వయంగా రాజరాజేశ్వర స్వామి వారు కలలో కనిపించడం జరిగింది. రూపాయి బిల్ల రూపంలో కనిపించి నీతో వచ్చింది నేనే అని, మీ మామిడి తోటలో వెలిసింది నేనే అని చెప్పాడు. రాజరాజేశ్వర స్వామితో దర్శనమిస్తున్న లక్ష్మణ స్వామి కనబడేది. ఇలా వారు జామున లేచిన తర్వాత స్వామివారి నాన్న తనని పొలం పనులకు పంపించాడు. అక్కడ పార తీసుకొని పనులు చేయగానే అతని చేతిలోకి పాము రావడం జరిగింది. స్వామి భయపడి ఇంటికి వచ్చి తన తండ్రికి చెప్పాడు. స్వామి యొక్క తండ్రి పని నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నావని మందలించి తిరిగి మళ్ళీ పొలంకు పంపించాడు. మళ్ళీ స్వామి పార తీసుకొని పని ప్రారంభించగా స్వామివారి చేతులకి పొక్కులు వచ్చాయి. ఎప్పుడు పని చేసిన రాని పొక్కులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని స్వామివారు ఏడవసాగారు. రూపాయి బిల్ల పడిన చోట వెలిసిన పుట్ట ఇది. అదే సమయంలో మామిడి తోట అంతటా పాములు తిరగసాగాయి. స్వామి మరలా ఇంటికి పరిగెత్తి వచ్చాడు. ఈ విషయం ఇంటికి వచ్చి తండ్రికి చెప్తే నమ్మలేదు. పని తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నావని అన్నాడు. స్వామివారి కలలోకి వచ్చి రూపాయి బిల్ల రూపంలో వచ్చి ఇక్కడ కొలువయ్యాను, నాకు పూజలు అందించు, నీకు నీ భక్తులకు కొండంత అండగా ఉంటానని చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటికీ పూజలు అందిస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.